కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటాం కదా. అందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం షరావతి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది కూడా వార్తల్లో ఉంది. సో ఎందుకు వార్తల్లో ఉందంటే రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ అనమాట. సో కర్ణాటక గవర్నమెంట్ దీన్ని నిర్మించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి వీళ్ళు ఏమంటే కేంద్రానికి పంపించారు అనమాట. మాకు పర్మిషన్ కావాలి, సో కేంద్రం నుంచి అనుమతి కావాలి. కేంద్రం నుంచి అనుమతి వస్తే మేము ఈ డ్యామ్ నిర్మిస్తామని చెప్పారు. అంటే డ్యామ్ నిర్మించాలంటే దానివల్ల ప్రమాదాలు ఉన్నాయా, చుట్టుపక్కల పర్యావరణానికి, తెగలకి, గిరిజన తెగలకి, అడవికి ఏమైనా ప్రమాదాలు ఉన్నాయని చూసి కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది? క్లియరెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే మీరు నిర్మించుకోవచ్చు అని. అప్పుడు నిర్మిస్తారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు అడిగారు అనమాట కేంద్ర ప్రభుత్వాన్ని. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. సో ఇది శరావతి నది మీద నిర్మిస్తున్నారు. ఈ యొక్క డ్యామ్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే శరావతి నది ఎక్కడుందో మనకి కర్ణాటకలో ఉంటుంది. ఈ శరావతి నది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందన్నమాట. కర్ణాటక రాష్ట్రంలో శరావతి నది మీద నిర్మిస్తున్నారు. ఇది మొత్తం వచ్చేసి నిర్మిస్తే 2000 మెగావాట్స్ విద్యుత్ శక్తి అనమాట. చూడండి విద్యుత్తు. సో విద్యుత్ శక్తి ఎంత పెద్ద మొత్తంలో వస్తుందంటే 2000 మెగావాట్స్. మన ఇండియాలో ఉన్నటువంటి డ్యామ్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్యామ్గా చెప్పుకోవచ్చు దీన్ని, అంటే విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడంలో. కాబట్టి ఒకవేళ నిర్మిస్తే దీన్ని ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేస్తామని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఒకవేళ పర్మిషన్ వచ్చిన తర్వాత ఎవరు ఈ డ్యామ్ని నిర్మిస్తున్నారంటే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. కేపీసీఎల్ అంటారు షార్ట్కట్లో. కేపీసీఎల్ అంటే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. వీళ్ళు ఈ డ్యామ్ని అయితే నిర్మిస్తున్నారు. ఈ డ్యామ్ అనే ఒక పంప్డ్ స్టోరేజ్ అనమాట, ఎత్తిపోతుల పథకం. ఇది ఒక ఎత్తిపోతుల పథకం. ఒక ప్రాంతం నుంచి ఇంకో హై ప్రాంతానికి వాటర్ అనేది ఎత్తిపోస్తారనమాట పెద్ద పెద్ద మోటార్స్ పెట్టి. మనకి చూడండి తెలంగాణలో ఉంది కదా. సో తెలంగాణలో కాళేశ్వరం డ్యామ్ ఉంది కదా. సో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా ఇలానే. సో తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగే ఇది కూడా నిర్మిస్తున్నారు. అంటే అదేవిధంగా వాటర్ని ఎత్తిపోతుల పథకం అనమాట, ఎత్తిపోయడం, లిఫ్ట్ ఇరిగేషన్. సో లోతు ప్రాంతం నుంచి హై ప్రాంతాలకి పోయడం అనమాట, పంపింగ్. సో అయితే ఇక్కడ మనం చూసుకుంటే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ బిట్వీన్ ది 2 ఎగ్జిస్టింగ్ రివర్స్ అనమాట. అంటే 2 రిజర్వాయర్స్ ఉంటాయి. ఈ 2 రిజర్వాయర్ మధ్య వాటర్ని పంపింగ్ చేస్తారు అనమాట. పంపింగ్ అనేది చేస్తారు. సో అర్థమైందా? ఈ విధంగా అంటే ఒక రిజర్వాయర్ లోతులో ఉంటుంది, ఒకటి హైలో ఉంటుంది. సో లోతు ప్రాంతం నుంచి హై ప్రాంతానికి వాటర్ అనేది తీసుకొస్తారనమాట. 2 రిజర్వాయర్స్ మధ్య దీన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. దీనివల్ల బెంగళూరు సిటీ మొత్తానికి కూడా నీరు వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ డ్యామ్గా నిర్మించారంటే బెంగళూరు నగరానికి నీటి కొరత లేకుండా ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అనేది చాలా పరిష్టాత్మకంగా దీనికైతే శ్రీకారం చుట్టిందనమాట. ఎలాగైనా సరే ఈ డ్యామ్ నిర్మించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.